ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఆర్ఏ ఛానల్. మనము నిన్న చూడడం జరిగింది, తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆయన యొక్క కార్యకర్తలు బీసీ సమాజం ఏమంటుందంటే, ఇంతకుముందు కూడా అగ్రవర్ణాలు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, మళ్ళీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేరు. మళ్ళీ బీసీ అయినందుకే మల్లన్న పైన ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఓన్లీ మల్లన్న అంటే మల్లన్న ఒక్కడే కాదు, బీసీ సమాజం కూడా పార్టీకి వ్యతిరేకమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర సభ్యులైనటువంటి మనం రమేష్ యాదవ్తో ఉన్నాము. ఆయన స్పందన ఉన్నదో తెలుసుకుంటాం. చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్. నేను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర సభ్యుని. ఈరోజు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎంతో కృషి చేసిండు. ఈరోజు గ్రామ స్థాయిని చూసుకుంటే మరి ప్రశ్నించడం తీసుకొచ్చిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈరోజు బీసీల కులగణన తప్పు ఉందని చెప్పి మరి బీసీలు ఉందని చెప్పి మల్లన్న అంటే మరి ఈరోజు మల్లన్న సస్పెండ్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు గత 70 సంవత్సరాల నుంచి రెడ్డిల పాలన వెలుమల పాలన చేస్తారు, కానీ మరి బీసీలు ముఖ్యమంత్రి కాకూడదా, మరి ఎమ్మెల్యే కాకూడదా, మరి ఎంపీలు కాకూడదా, సర్పంచులు కాకూడదా, ఎంపీసీ కాకూడదా? మరి ఈరోజు మేము విద్యాపరంగా నష్టపోతున్నాం, రాజకీయ పరంగా నష్టపోతున్నాం. మేము ఎందుకు మరి బీసీల చేతబంధు తీసుకున్నటువంటి మల్లన్నను మరి ఈ రెడ్డిల కుట్రలు చేసి మరి మల్లన్న సస్పెండ్ జరిగింది. అందమూ తీసుకుంటే రేవంత్ రెడ్డి పైన, ముఖ్యమంత్రి పైన రాజగోపాల్ రెడ్డి కానీ, మరి వెంకటరెడ్డి కానీ, కోమరెడ్డి వెంకటరెడ్డి కానీ, మరి జగ్గారెడ్డి కానీ మాట్లాడినప్పుడు మరి ఎందుకు సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతున్నాం. ఆ రోజు మన రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి కులగణన, రాహుల్ గాంధీ చెప్పింది కులగణను మరి ఈ రోజు బీసీలు 60% బీసీలు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు రాజకీయంగా ఎదగకొచ్చారని చెప్పి వాళ్ళు సర్వే చేయాలని చెప్పినటువంటి రాహుల్ గాంధీని తీసుకున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈరోజు తీన్మార్ మల్లన్న చేసేటువంటి నేరం ఏంది? ఈరోజు మేము ఈరోజు జడ్జిలు తీసుకునే జడ్జిల ఊట్ల మరి వాళ్ళే ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ పిల్లలు తీసుకుంటే వాళ్ళే ఉన్నారు. మరొక ముఖ్యమంత్రి కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తారు. మరి ఎంపీలు కూడా వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది వాళ్ళే ఉన్నారు, మరి డీజీపీలు వాళ్ళే ఉన్నారు, మరి పోలీస్ వ్యవస్థ కూడా చాలా మంది చూసుకుంటే చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు ఈరోజు మేము ఈరోజు వడ్డించేవాడు మనలో అయితే మనకు అన్నం లాస్ట్కైనా అన్నం దొరుకుతుంది. మరి ఈరోజు బీసీలలో ఎందుకు ఇంతమంది 60% నుండి బీసీలు ఎందుకు రాజకీయంగా ఎదగకూడదు అని చెప్పి ఈరోజు బీసీల కోసం మన మల్లన్న అనేక కార్యక్రమాలు చేస్తుండు. మరి ఈరోజు అగ్రవర్ణాలు ఓర్వక మరి మల్లన్న సస్పెండ్ చేయడానికి కృషి చేసిన వ్యక్తి రెడ్డిలు. మరి దీన్ని వెంటనే తీసుకోవాలి, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 100 మంది రెడ్డిలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే, అగ్రవర్ణ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సపోర్టు లేకపోతే ఎమ్మెల్సీగా గెలిచేవాడు కాదు మల్లన్న అంటారు. మరి మల్లన్న ఎమ్మెల్సీ వెళ్ళేటప్పుడు మేము మల్లన్న టీం నుంచి కూడా మేము గత మా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీము మేము పొయ్యకుండా ఇక్కడ ఏదైతే నల్గొండ కానీ, మరి భువనగిరి కానీ, ఖమ్మం, వరంగల్ ఉన్నప్పుడు కానీ మరి మల్లన్న కోసం మా కార్యకర్తలు మా టీం కూడా పనిచేసింది. మరి కోమరెడ్డి అంటే కానీ, మరి రాజగోపాల్ రెడ్డి కానీ, మరి ఉన్నటువంటి ఉత్తమ్ రెడ్డి కానీ, మరి పొంగుల శ్రీనివాస్ రెడ్డి కానీ, మరి అంతా వాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నప్పుడే పోవాల్సి వచ్చిందా మీకు? అదే మీ రెడ్డిలో ఉన్నప్పుడు మరి మనం చూసుకుంటే ఎమ్మెల్సీలో రెడ్డి ఉన్నారని చెప్పి, కాంగ్రెస్ రెడ్డి ఉన్నారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ పోయి మరి ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక బీసీ ఉన్నటువంటి బీసీ ఎదగకుండా చేసినటువంటి కుట్రలలో ఈరోజు ఈ భాగంగానే నాకు అనిపిస్తుంది. ఓకే, చివరిగా మీరు తీన్మార్ మల్లన్న టీం సభ్యునికి ఏం చెప్పదలుచుకుంటున్నారు, బీసీలకు కానీ బీసీ సమాజానికి కానీ? ఈరోజు యువత కానీ మరి యువకులు ఒకసారి ఆలోచించాలి. ఈడబ్ల్యూఎస్ వచ్చి జీవో తీసుకొచ్చిన తర్వాత మరి ఆ కేటగిరీలో బీసున్నటువంటి చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఓసీలకే జాబ్లు వస్తున్నాయి. మరి 60% ఉన్న మనము ఈడబ్ల్యూఎస్ కోర్టు ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఈరోజు బీసీ సమాజం ఉన్నటువంటి యువకులు, మరి బీసీ మేధావులు, బీసీ టీచర్స్, మరి బీసీ ఉన్నటువంటి అనేక నాయకులు కూడా రాజకీయాలు చేయాలి, రాజకీయాలు మనం రావాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మన బీసీలు, ఎంపీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పోటీ చేసేదానికి ఒక ముఖ్యమంత్రి 2028లో మరి ఒక ముఖ్యమంత్రి చేయడానికి, బీసీ ముఖ్యమంత్రి ఉండడానికి కూడా మనం అందరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా గ్రామాలలో అగ్రవర్ణాలకు 100 ఎకరాల భూమి ఉండడం జరుగుతుంది. దానిపైన మేము ఈరోజు మరి ఇక్కడ చూసుకుంటే మరి రెడ్డిలో కానీ, వెలుమల కానీ 100 ఎకరాల భూమి ఉంది. మరి ఈరోజు బీసీలు తీసుకుంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 గుంటలు, 5 గుంటలు. మరి ఆ రోజు 70 సంవత్సరాల నుంచి మరి వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి పట్టువాళ్ళు వాళ్ళే, వాళ్ళ పాలన వాళ్ళదే, వాళ్ళ భూస్వాములు వాళ్ళే, వాళ్ళ శిస్తు గట్టకు, పన్ను గట్టకు ఆయన ఉన్నటువంటి బీసీల గుంజుకూరు భూములు, ఆ ఏదో 100 ఎకరాలు ఉన్నటువంటి భూములను వెంటనే బీసీలకు వంచాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు వంచాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. బీసీ, ఎస్టీ, మెనారిటీలు అంతా కూడా ఏకతాటిపై వచ్చి 2028లో మరి బీసీ ముఖ్యం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.